స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078. నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్పెయిన్లోని వాలెన్షియా పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం. 14 అంతస్తుల అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు. పంజాబ్ సరిహద్దుల్లోని తీవ్ర ఉద్రిక్తత. కౌనీరిలో నిలిచిపోయిన రైతులకు మద్దతు తెలిపేందుకు అన్నదాతలను అడ్డుకున్న పోలీసులు. కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. ఇంగ్లీష్ నేమ్ బోర్డ్స్ తొలగింపు. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్. ప్రత్యేక పూజలు నిర్వహించి నిలువెత్తు బంగారంగా బెల్లం మొక్కులు చెల్లించుకున్న తమిళసై సౌందరరాజన్. అశ్వరావుపేటలోని పేపర్ ఫ్యాక్టరీలోని రాత్రి అగ్ని ప్రమాదం. ఫ్యాక్టరీ వెనుక భాగంలో వెస్ట్ పేపర్ స్టోర్ వద్ద ఒక్కసారిగా చెలరేగిన మంటలు. వారాన్ని స్వల్ప నష్టాల్లో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 4 పాయింట్లు కోల్పోయి 22,212 వద్ద స్థిరపడిన నిఫ్టీ. స్పెయిన్లోని వాలెన్సియా పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 14 అంతస్తుల అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు. చెలరేగిన ఘటనలో 4 మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిలో పిల్లలు, ఫైర్ సిబ్బంది ఉన్నారు. మరో 14 మంది జాడ తెలియడం లేదు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది క్రేన్ల సాయంతో అపార్ట్మెంట్లలో చిక్కుకున్న వారిని రక్షించారు. తొలుత ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ కి వ్యాపించాయి. భారీ అగ్ని జ్వాలాల పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భవన నిర్మాణంలో వాడిన సామాగ్రి కారణంగానే మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంజేజ్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Vivo. పంజాబ్ సరిహద్దులోని కనౌరీలో నిలిచిపోయిన రైతులకు మద్దతు తెలిపేందుకు హర్యానా నుంచి పెద్ద ఎత్తున బయలుదేరిన అన్నదాతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేడీ చోప్టా వద్ద కొంతమంది ఆందోళనకారులు పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దీంతో రైతులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో షాపులు, వర్తక వాణిజ్య భవనాలపై కన్నడ భాషలో మాత్రమే బోర్డులు ఉండాలని సూచించింది. పరాయి భాష అయిన ఇంగ్లీష్లో బోర్డులు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని నిర్ణయించింది. దీంతో ఊరూరా ఇంగ్లీష్లో రాసిన బోర్డులను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మరోవైపు దీనిపై విమర్శలు వస్తున్నాయి. ಇವಾಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಕೇಳ ನೀನು ಅವತ್ತು ಹೇಳ್ತೇವೆ ಪಾಪ ಇವಾಗ ಹೇಳಿ ಆಗಿದೆ ಎಷ್ಟು ಹೇಳಿದ್ ಕೇಳಲ್ಲ ಬರ್ರಿ ಅವತ್ತೇ ಹೇಳ್ದೆ ಓನರ್ ಹೇಳ್ತೀನಿ ಅಂತೆ ಇವ್ರು ಒಂದು ಪೇರ್ಕಿ ನೀವು ರಾಮದೇವ್ ಇವ್ರು ಒಂದು ಪೇರ್ಕೋ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రౌడీలు రెచ్చిపోయారు. పాత కక్షల కారణంగా ఓ మహిళ ఇంట్లోకి చొరబడ్డ రౌడీలు ఆమెను విచక్షణారహితంగా కొట్టారు. మహిళని చూడకుండా, కనికరం లేకుండా కర్రలతో ఘోరంగా కొట్టారు. దీంతో కుటుంబీకులకు రౌడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళలను కొట్టినందుకు కుటుంబీకులు కుజైని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిరాకరించారు. దీంతో బాధితులు కుటుంబం రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. शिवा ओ शिवा ठीक है हाँ ठीक 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 ఉరవకొండ మండలంలోని పెన్నా హోబిలంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూల విరాట్ కు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో శ్రీవారిని సుందరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారికి మంగళ హారతి అనంతరం నైవేద్యం సమర్పించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. చిత్తూరు పట్టణంలో అక్రమ గంజాయి అమ్మకాలను పూర్తిగా అరికట్టుటకు సదరు అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు నిమిత్తం చిత్తూరు జిల్లా ఎస్పీపీ జాష్వా ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ విశ్వనాథ్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ షేక్ షావలి,
చిత్తూరు పట్టణ శివారు ప్రాంతంలో గంజాయి అక్రమ అమ్మకాల గురించి రాబడిన సమాచారంపై పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా చిత్తూరు పట్టణంలోని నిమ్స్ గార్డెన్ వద్ద దాడులు నిర్వహించి 3 అనుమానితులను అరెస్టు చేయడం జరిగిందని, దాడులలో పట్టుబడిన అనుమానితులు చెప్పిన నేర ఒప్పుకోలు యొక్క వివరాల మేరకు సదరు ముద్దాయిలు వైజాగ్ నుంచి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి చిత్తూరు పట్టణంలోని శివారు ప్రాంతాలలో అమ్ముతున్నట్టు, సదరు వ్యక్తులు చాలా కాలంగా చిత్తూరు పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు, ముద్దాయిలను అరెస్టు చేసిన సమయంలో ఒక్కొక్కరి వద్ద సుమారు 2 కేజీల గంజాయి చొప్పున మొత్తం 6 కేజీల గంజాయి ఉందని, గంజాయి నిలువ 3 లక్షల రూపాయలు తెలిపారు. మన ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ స్పెషల్ పార్ట్ టీమ్స్ పెట్టి అన్ని ఆస్పెక్ట్లో చేస్తున్నాము. క్యాష్ సీజెస్ అయితే ఏమి, గంజాయి అయితేనేమి, ఎన్డీపీఎల్ లెక్కర్ అయితేనేమి, డిపిఎల్ అయితేనేమి, తర్వాత ఐడిఆర్ఆక్ అయితేనేమి, వీటి మీద ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు దాడులు చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ 1 టౌన్ పరిధిలో మన ఇన్స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి, తర్వాత ఎస్ఐ షేక్ షావలి మరియు ఈ స్పెషల్ పార్టీ ఏదైతే ఉన్నాయో ఈ స్పెషల్ టీము పిసి సురేష్, సుధాకరు, సుదర్శన్, రమేష్ కుమార్, జనార్దన్ పెట్టాము. ఇందులో భాగంగా మనం ఈ 3 ముద్దాయిలు, ఈ చంద్రు, ఇతడు వచ్చేసి డీడీ నెల్లూరు, నెక్స్ట్ వచ్చేసి దిలీప్, ఇతడు శర్మన్ స్కూల్ డౌన్లో ఉంటాడు కొంగారెడ్డిపల్లి, తర్వాత రామకృష్ణ అనే ఇతడు తోటపాలెం చిత్తూరు టౌను. వీళ్ళ ముగ్గురికి కూడా మనం కింగ్ పిన్ ఉన్నాడు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోట్ మండలం మాందాపూర్ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ తన ఇష్టం వచ్చినట్టు వస్తూ సమయ పాలన పాటించడమే కాకుండా భర్త పేరు మీద ఉన్న ఇల్లును భార్య పేరు మీద చేపియమని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ను మాటలకు విసుగు చెందిన దళిత నిరుపేద కుటుంబానికి చెందిన అనిల్ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి సరైన సమయంకు రావడం లేదు, నాకు చాలాసార్లు ఈరోజు రేపు అంటూ కొన్ని నెలల నుండి కాలం వెదలిస్తున్నారని విసుగు చెందిన అనిల్ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ అధికారికి ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక ఉండిపోయాడు. వెంటనే ఇలాంటి పంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసి మాందాపూర్ గ్రామానికి వేరే పంచాయతీ కార్యదర్శి నియమించాలని అనిల్ నమస్కరించి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మండలంలో చాలా చోట్ల జరుగుతుండటం విశేషం. చూపెడితే ఏం మాట్లాడతావా? ఆగు, వస్తున్నామా? మేము వస్తున్నాం, బండి మీద ఉన్నాము, వస్తున్నాము. అవును, హెలికాప్టర్ ఉన్నదేమి? మళ్ళీ అదే మాట్లాడతాము. ఏం మాట్లాడతారు? బండి మీద ఉన్నాం, వస్తున్నాము. అలా వచ్చింది కాలు మొక్కి నీకు కాలు మొక్తా అని చెప్పినా నువ్వేం మాట్లాడదు? పిచ్చిగా లేక ఇప్పటికి అయిపోలేదు చెప్తున్నా సార్. నాకు పంపి చూడతారు, చెప్తాను చూడు. ఇగో నరసింహ ఏమంటారు కదా, చూడతారు అన్నిటికి ఇట్లా మాట్లాడుతుంది. అయితే నీకు కేసు పెడతారా? మాటలు సరిగాడమని చెప్పినాను నీకు. అవు నేను మాటలు లేదు, నీకు బాడుకోమన్నా. అవు కాంప్లైంట్ ఇస్తా, నువ్వు సక్కారావు మాదాపురం వస్తావా? వస్తావా? నువ్వు ఎప్పుడు వస్తావు మాదాపురం? ఎప్పుడు వచ్చినావు? నీ ముఖం వస్తావు. ఏం మాట్లాడతా అట్లనే మాట్లాడతా. నీ ప్రాబ్లం ఏముందో అప్లికేషన్ ఇవ్వండి సార్. మేము అందరం ఒకటి బసరపడం మాట్లాడు. మేము ఏం బుద్ధ బల్బ మాట్లాడుతున్నారు? ఎవరు నీకు కాలు మొక్తా అని చెప్పినారు? దేని గురించి నా ప్రాపర్టీ ఉన్నది. మొక్కలేదా నీకు? మొన్న కూడా నల్లవల్ శ్యామ్ ఆ సార్ కూడా ఉన్నాడు. అయితే మీకు ఇంతకన్నా మీదే ఏడా నల్లమల్ శ్యామ్ ఉన్నాడు. ఆయన గుర్తుపట్టి ఉండొచ్చు అనుకుంటా. నొలి పెట్టడానికి వచ్చినా నీకేమన్నా చూసుకుందామని వచ్చినా. చూసుకుంటామా? చూసుకోవాలా? మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరరావు శుక్రవారం రాత్రి ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో పర్యటించారు. మన ముద్రపోయిన మన నూజివీడు కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గ్రామంలో కలియ తిరిగారు. ఇటీవల నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పార్థసారథిని నియమించిన నేపథ్యంలో తొలిసారిగా ముసునూరు మండలంలో ముద్రపోయిన అడుగుపెట్టారు. కొబ్బరికాయ దండ పెట్టుకోండి. కొబ్బరికాయ చాలా
పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో పోలీసులు రైతులపై కాల్పులు దారుణమని, కాల్పుల్లో యువ రైతు శుభకరణ్ సింగ్ మృతిపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో మోదీ వచ్చాక రైతుల జీవితాలు దుర్భరంగా మారాయని, రైతుల సమస్యలను పరిష్కరించి ఆందోళనలు నిలిపివేయాలని కోరారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పంజాబ్ రైతు శుభకరణ్ సింగ్ అనే వ్యక్తిని చంపడం అత్యంత దారుణం. కిసాన్ కాంగ్రెస్ తరఫున ఈ యొక్క పోలీస్ కాల్పుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల నుంచి దేశంలో ఎక్కడ చూసినా రైతు ఆందోళనలే. ఈ యొక్క రైతులు తమ కుటుంబాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలంటే మోడీ వెంటనే రైతులతో చర్చలు జరిపి శాంతియుతంగా ఆ సమస్యలను పరిష్కరించి రైతులందరూ తమ యొక్క వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటప్పుడు జనరల్ డయర్ ఏ విధంగా మన యొక్క ఉద్యమకారులపై, భారతీయులపై కాల్పులు జరిపిండో ఆ విధంగా అటువంటి దుశ్చర్య ఈరోజు కనపడుతుంది. కాబట్టి ఇకనైనా మోడీ ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలోని వెంకటరావుపేట గ్రామం శివారులో ఉన్న శ్రీ సాయి బాలాజీ అగ్రిటెక్ రైస్ మిల్లు సందర్శించడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఎస్ఓ వినోద్ కుమార్, డిటిలు శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్యామలాల్, డిప్యూటీ తహసీల్దార్ బక్కయ్య, ఆర్ఐ ముబీన్లతో కలిసి పరిశీలించడానికి వెళ్లిన సందర్భంలో శ్రీ సాయి బాలాజీ అగ్రిటెక్ రైస్ మిల్ యజమాని సిబ్బంది లేకపోవడంతో సాక్షుల సమక్షంలో పరిశీలించి రైస్ మిల్ అన్ని రూమ్లోకి సీలు వేసి అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను పంపించి 2 గేట్ ద్వారాలను తాళాలు వేసి సీల్ చేశారు. పొలిటికల్ కాదు కదా, మన అన్ని ఫోటోలు మన ఉద్యోగ ధర్మం కదా, అంతే.
అంతే ఎవరు పంపిస్తున్నారు ఇది కూడా కవరేజ్ మనం స్క్రీన్ షాట్ పెడతాం కాబట్టి సార్ ఏమే ప్రవీణ్ మీరు ఉండండి ప్రవీణ్ అట్లుండండి సార్ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా అమ్మవార్లను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నిలువెత్తు బంగారంగా బెల్లం మొక్కులు చెల్లించారు. గవర్నర్ కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి జాతరలో అమ్మవార్ల దర్శనాన్ని అశ్వరావుపేటలోని పేపర్ ఫ్యాక్టరీలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ఫ్యాక్టరీ వెనుక భాగంలో వేస్ట్ పేపర్ స్టోర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటలు చూసి చుట్టుపక్కల నివాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఎట్టకేలకు ఫ్యాక్టరీ సిబ్బంది మంటలు అదుపు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకంగా జరిగిన అనుభవం ఉన్నప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టి సారించడం లేదు అని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పుడే చేసా, వీళ్ళు ఎవరు చేయలేదు. హెడ్ ఆఫీస్ చెప్తుంది కలవట్లా. అసలు వాడు తెచ్చిండే మా పేపర్ కొట్టిన పంట తెచ్చిండా. ఇప్పుడే చేసా, వీళ్ళు ఎవరు చేయలేదు. హెడ్ ఆఫీస్ చెప్తుంది కలవట్లా. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఈ నెలలో ఖరారైన నేపథ్యంలో బహిరంగ సభకు స్థలాన్ని పరిశీలించేందుకు 6గురితో కూడిన లోకేష్ పర్యటన టీం ఎర్రగొండపాలెం చేరుకుంది. పట్టణంలోని మార్కాపురం రోడ్ 562 జాతీయ రహదారి పక్కన టీచర్ అప్పారావుకు సంబంధించిన 5 ఎకరాలకు పైబడి ఉన్న స్థలాన్ని ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలన చేశారు. బహిరంగ సభ నిర్వహణకు స్థలం అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన స్థలాన్ని శుభ్రపరచడం, పరిసరాల్లో బారికేట్లను నిర్మించడం, వచ్చే ప్రజలకు నీటి వసతి కల్పించడం లాంటి పలు విషయాలపై ఎరిక్షన్ బాబుతో లోకేష్ టీం చర్చలు చేశారు. రాజంపేట మండలం మరియు పట్టణ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం రాజంపేటలో నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ మరియు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. వాలంటీర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. వారి సేవలను కొనియాడారు. అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ రాజంపేట మున్సిపల్ పరిధిలో 13 సచివాలయాలలో గాను అవార్డులు గెలుచుకున్న సేవా ఈడిగపాలెం సచివాలయం నుంచి రామేశ్వర్ కుమార్ మెడల్తో శాలువా బ్యాడ్జ్ మెడల్తో పాటు 15,000 రూపాయలు నగదు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎస్ రోడ్ సచివాలయం. నెక్స్ట్ సేవా మిత్ర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వీరికి సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ మెడల్తో పాటు 15,000 రూపాయలు నగదు. అవార్డులు ఎంపిక
జగ్గంపేట నియోజకవర్గంలో రోజురోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దూరమవుతూ టీడీపీలోకి చేరడంతో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా జగ్గంపేట నియోజకవర్గం తయారవుతుంది అనడానికి నిదర్శనం రోజురోజు పార్టీలోకి చేరుతున్న చేరికలే. నిదర్శనం జగ్గంపేట సత్యవేణిపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేరకుర్తి రాజు, ఈడిశెట్టి కొండ, లోడగల్ల రాంబాబు, వైభోగుల బాబ్జీ తదితర సుమారు 100 కుటుంబాలు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పార్టీ కండువాలతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపిస్తే 4 ప్రధాన అంశాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తానని, భావితరాల బంగారు భవిష్యత్తుకు యూనివర్సిటీ స్థాయి విశ్వవిద్యాలయం తీసుకొస్తానని, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం భారీ పరిశ్రమలు తీసుకొస్తానని, ఈ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ తీసుకొస్తానని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఇవాళ పాలనా పరిస్థితులు, వ్యవసాయానికి నాణ్యమైనటువంటి విద్యుత్తులు ఇచ్చేవాడు చంద్రబాబు పాలనలో. ఆ రోజు 9 గంటలు ఇవ్వట్లేదు, 7 గంటలు ఎత్తడం, రైతులు ఏమైపోతారు, అదొకటి పాలైపోతున్నారని చెప్పినటువంటి పెద్ద మనిషి నేను 9 గంటలు ఇస్తానన్నవాడు ఎప్పుడు కరెంట్ ఇస్తున్నాడో తెలియదు వ్యవసాయానికి, ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ దాళ్వాలు ఉంచుకున్నటువంటి రైతాంగం అంతా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి, కాలువలకు ఇంజన్లు వేసుకుని తోడుకుంటున్నటువంటి పరిస్థితి, కరెంటు మీద నమ్మకం లేక పంటను నిలబెట్టుకోవాలనేటటువంటి తాపత్రయంతో ఇలాంటి అసమర్థత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేటి పరిస్థితుల్లో ఒకెత్తైతే రాష్ట్రం అన్ని రకాలుగానే కూడా అధోగతి పాలైపోయింది. రైతాంగం నిర్వీర్యం అయిపోయారు, రైతాంగ వ్యవస్థ నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. కనీసం రైతును ఆదుకోవడం కోసం సబ్సిడీ మీద మందు కొట్టుకోవడానికి ఒక స్పేర్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ పాలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఉరికత యంత్రాలు, ట్రాక్టర్లు ఇలాంటి పెద్దాట్ల గురించి తర్వాత ఆలోచిద్దాం. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాన్ని మార్చి మనకు వనరులు సమకూర్చాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని మాఘ పూర్ణిమ జాతర సందర్భంగా శనివారం ఉదయం 11 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావు దంపతులు దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ దంపతులను సన్మానించారు. అనంతరం వారు జాతరను సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా అధికారులు ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప నష్టాల్లో ముగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 72,142కు చేరింది. నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 22,212 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, విప్రో, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, మారుతి ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్పెయిన్లోని వాలెన్షియా పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం. 2 14 అంతస్తుల అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు.
పంజాబ్ సరిహద్దుల్లోని తీవ్ర ఉద్రిక్తత. కౌనీరిలో నిలిచిపోయిన రైతులకు మద్దతు తెలిపేందుకు అన్నదాతలను అడ్డుకున్న పోలీసులు. కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. ఇంగ్లీష్ నేమ్ బోర్డ్స్ తొలగింపు. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్. ప్రత్యేక పూజలు నిర్వహించి నిలువెత్తు బంగారంగా బెల్లం మొక్కులు చెల్లించుకున్న తమిళసై సౌందరరాజన్. అశ్వరావుపేటలోని పేపర్ ఫ్యాక్టరీలోని రాత్రి అగ్ని ప్రమాదం. ఫ్యాక్టరీ వెనుక భాగంలో వెస్ట్ పేపర్ స్టోర్ వద్ద ఒక్కసారిగా చెలరేగిన మంటలు. వారాన్ని స్వల్ప నష్టాల్లో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 4 పాయింట్లు కోల్పోయి 22,212 వద్ద స్థిరపడిన నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.